దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా సంతోషంగా నెమ్మదిగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడు తన వారికి గొప్ప ఆదరణ బలము ఇచ్చే దేవుడు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవునిపై ఆధారపడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ భయభక్తులుగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా నీతిమంతులు. నీతిమంతులుగా దేవునిపై ఆధారపడి జీవించేవారంటండి సింహముల వలె ధైర్యంగా ఉంటారంట. సింహాలు చాలా ధైర్యమైనవి. అడవిలో ప్రతి వాటికంటే సింహము చాలా ధైర్యంగా బ్రతకగలుగుతుంది. కానీ దేవుడు అంటున్నారు కొన్నిసార్లంట సింహపు పిల్లలైన ఆకలిగొని మరి ఎంతో ఇబ్బంది పడతాయంట. కానీ నీతిమంతులను ఆకలిగొననివని అంటున్నారు. ఏండి, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. ధైర్యం, కష్టాలు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోం, ధైర్యాన్ని కలిగి ఉంటాం. విశ్వాసంలో నా ప్రభు ఉన్నారు, నాకేమీ భయం లేదు అన్నంత గొప్ప దృఢ విశ్వాసం కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉంటారు. అట్టివారిని దేవుడు నీతిమంతుల లెక్కల్లోనికి చేరుస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తులు మరి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఎంతోమంది భక్తులు, నోవాహు. అలా చెప్పాలంటే అనేక మంది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని బిడ్డలుగా ఎంతో ఘనత పొందారు. ప్రియమైన సహోదరి, సహోదర, నీ జీవితంలో కూడా ప్రభువారు వింత కార్యాలు చేయాలంటే నీవు నీతిని కలిగి ఉండాలి. యథార్థత, భయము, భక్తి కలిగి ఉంటే నీతిమంతుల లెక్కల్లోనికి నిన్ను కూడా చేరుస్తారు ఆయన. నీవు నీతిమంతుల లెక్కల్లోకి వెళ్ళినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు అధైర్యపడవు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోవు. నా దేవునికి అసాధ్యమైనది లేదని గట్టి నమ్మకంతో నిరీక్షణ కలిగి దేవుని కొరకే జీవిస్తావు. శ్రమల్లో ఉన్నావా ప్రియమైన సహోదరి? కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు నిన్ను తొందర పెడుతున్నాయా? నీ ప్రభు నీ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. పెంట కుప్పల్లో నుంచి నిన్ను పైకెత్తి నిన్ను విడిచే దేవుడు కాదు, విడవడానికి కాదు, పెంట కుప్పల్లో నుంచి పైకెత్తి చూంటా ప్రభుని చేయి పట్టుకుని నడిపించే దేవుడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీవు మమ్మల్ని ఎంతగానో పెంట కుప్పల్లో నుంచి పైకెత్తుచు దినదినము కాపాడుచున్నావు. మమ్మల్ని విడిచిపెట్టుడు కాదు నాన్న, నీకు అసాధ్యం లేదు. సర్వాధికారి, సర్వోన్నతుడా, విడువని ఎడబాయని దేవుడిని అంటున్నావు. ఎన్ని కష్టాలైనా నీవు ఆదుకుంటున్న దేవుడు, ఆదరణకర్త, నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలు సమస్యల్లో కృంగి ఉన్నారో యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేయనైనా. కుటుంబాల్లో ఉన్న సమస్యలకు, వ్యాధి బాధలకు, అయ్యా కష్ట నష్టాలకి మీరే విడుదల చేయాలి. అందరికీ క్షేమాన్ని ఇచ్చే దేవుడవు. నా బలమా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరిని రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీరు అక్కడికై నిజమైన సిద్ధపాటిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. శక్తి గలేసైనా మన అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.